హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఎప్పటిలాగే వెళ్ళిపోదాం మన దెయ్యాల దారిలోనికి. పేరు రాము. నేను ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడిని. డిగ్రీ పూర్తయ్యాక మంచి ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను, కానీ ఇంతవరకు నాకు అదృష్టం కలిసి రాలేదు. ఇంట్లో పరిస్థితులు కూడా కాస్త కష్టంగా మారడంతో తల్లిదండ్రుల భారంగా తగ్గించడం నిర్ణయించుకున్నాను. కానీ ఎక్కడ సరైన జాబ్ దొరకలేదు. మా నాన్న ప్రతిరోజు ఒకే మాట చెప్తారు, ఏదైనా పని మొదలు పెడితే అప్పుడు విలువ తెలుస్తుందిరా. మా అమ్మ కూడా నన్ను అదే మాటలతో తిట్టేది, కానీ కొంచెం కోపం. మంచి ఉద్యోగం వచ్చే వరకు ఖాళీగా ఉండకూడదని. అదే రోజు సాయంత్రం నాకు ఒక ఆలోచన వచ్చింది. నిజమే, చిన్న పనైనా మొదలు పెట్టాలి, కష్టపడడం నేర్చుకోవాలి అని. నాకు నచ్చిన వర్కైనా మొదలు పెట్టాలని అలా నేను జొమాటో డెలివరీ అవ్వగా పనిచేయడం స్టార్ట్ చేశాను. డెలివరీ నైట్ షిఫ్ట్. నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలని నైట్ చాలా లేటుగా పడుకున్నాను. అప్పటికే టైం 2 అవుతుంది. మధ్యలో ఎవరో ఏడుస్తున్నట్లు సౌండ్లు వినిపించి అరిచినట్లు మా నాన్న సౌండ్ ఒకసారి వినిపించింది. నేను ఏమైందని మా నాన్న గదిలోకి వెళ్ళాను. మా నాన్నని చాలా భయంకరంగా చూసా. ఏమైంది నాన్న అన్న. రే, ఇక్కడి నుంచి పోరా, లేకపోతే పీక కొరికేస్తా, పోరా. అదే సమయంలో మా అమ్మ కూడా వచ్చింది. మా నాన్న అలా చూస్తూ మా నాన్న అడిగింది, ఏమైంది అసలు, మీకు ఏమైంది? వదిలిపెట్టినా, ఎవరిని వదిలిపెట్టను. పోవే ఇక్కడ నుండి, పీక పిసికి చంపేస్తా, పో. మా అమ్మ మా నాన్నని చూసి ఏడుస్తూ ఉంది. వర్షం కూడా చాలా ఎక్కువగా పడుతుంది. కాసేపటి తర్వాత మా నాన్న మామూలుగా బెడ్ మీద పడుకుంటూ పోయాడు. ఆ నైట్ మాకు అసలు ఏమీ అర్థం కాలేదు. మార్నింగ్ మా నాన్న లేచాక అడిగా, నాన్న నైట్ నీకు అసలు ఏమైందంటే, అరే ఏమీ కాలేదురా. సరే నాన్న, మనం నైట్ బౌద్ధ వైద్యుడి దగ్గరికి వెళ్దాం, సరేనా? నేను డెలివరీ వెళ్ళి చేసి వస్తా. సరేరా, ఖచ్చితంగా వెళ్దాం. రాత్రి 12 గంటల సమయంలో బస్సులు ఆటోలు కూడా అయిపోయాయి. రోడ్డు మీద కుక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. నేను ఫుడ్ డెలివరీ బాయ్గా చాలా శ్రద్ధగా పనిచేస్తున్నాను. ఆ రోజు కూడా లాస్ట్ ఆర్డర్ డెలివరీ చేసి ఇంటికి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నాను. ఆ రోజు రాత్రి భారీ వర్షం కురుస్తుంది. అప్పటికే నా మొబైల్లో ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ అడ్రస్ చూసి కొంచెం ఆశ్చర్యపడ్డాను. చింతమణి భవనం. అక్కడ ఎవరు ఉండరు, అది పాత విడిచిపెట్టిన భవనం. ఆ ప్రాంతం గురించి వినిపించే కథలు గుర్తొచ్చాయి. గంగమ్మ చెరువు అనే చోట చాలా కాలంగా ఆత్మల గురించి దెయ్యాలు కథలు నడుస్తున్నాయి. కానీ డెలివరీ క్యాన్సిల్ చేయడం సాధ్యం కాదు. ముందు మనీ ఆన్లైన్లో చెల్లించబడింది, మరియు టిప్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ డబ్బులు సంపాదించిన ఉద్దేశం నేను ఆర్డర్ని తీసుకున్నాను. రేటింగ్ కూడా తగ్గిపోతుంది. చివరి పైన కదా ఆర్డర్ తీసుకున్నాను. ఆ నైట్ రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ తీసుకున్నాను. నాకు వచ్చిన ఆర్డర్ ఒక చికెన్ బిర్యానీ, ఒక స్ప్రైట్ డ్రింక్, చికెన్ త్రిబుల్ రోస్ట్ ఆర్డర్ వచ్చింది. నేను నా బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి రోడ్డుపై వెళ్తున్నాను. రోడ్డుపై లైట్ కూడా వెలగడం లేదు. బైక్ నెమ్మదిగా నడుపుతున్నా. ముందుకు వెళ్ళేటప్పుడు అప్పటికే రాత్రి 12 గంటలు అవుతుంది. ఒక్కసారిగా వెనక నుండి ఎవరో అరిచినట్లు వినిపించింది. ఒక నీడ బైక్ వెనకాల కదులుతున్నట్టు అనిపించింది. ముందు చూసి నడుపుతున్నాను. అద్దంలో చూశాను. ఒక తెల్లని చీర దుస్తు ధరించిన ఓ మహిళా రూపం మసగ్గా కనిపించింది. ఇప్పటికే ఆ నైట్ చాలా వర్షం పడుతుంది. నాకు చాలా భయం వేసింది. నా వెనకాల ఎవరో వచ్చినట్టు, రోడ్ సైడ్ ఏవో ఊగుతున్నట్టు, నా ముందర ఏదో నీడ వచ్చినట్లు అనిపిస్తుంది. నేను అప్పటికే సగం దూరం వచ్చేసా. ఈ టైంలో ఈ ఆర్డర్ ఎవరు తీసుకున్నారు, వాళ్ళకి కనీసం బుద్ధి లేదు అని నేను అలా ఆలోచిస్తుండగా సడన్గా నాకు ఒక్కసారిగా కాల్ వచ్చింది. నేను నా బైక్ ఆపి కాల్ లిఫ్ట్ చేసి, హలో ఎవరన్నా. హలో, నేను ఆర్డర్ బుక్ చేశా కదా. చెప్పండి మేడం. మీరు మా ఆర్డర్ తీసుకురండి వేగంగా, చాలా ఆకలిగా ఉంది. వస్తున్నా మేడం, మధ్యలో ఉన్నా. ఇంకెంతసేపు టైం పడుతుంది? ఒక 5 minutesలో వచ్చేస్తాం మ్యామ్.
ఇంటికి వచ్చే కాల్ చేయండి. ఓకే మ్యామ్, ఇంటికి వచ్చాక కాల్ చేస్తా. మేడంకి అసలు కేర్ లేదు. పాపం నైట్ చీకట్లో వర్షంతో వస్తున్నాడని కూడా లేకుండా ఎలా మాట్లాడుతుందో అని అనుకుని నేను బైక్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నా. వర్షం చాలా ఎక్కువగా ఉంది. కొంత సమయంలో ఆర్డర్ ఉన్న ప్లేస్కి వచ్చేసా. ఆ హౌస్ చాలా హండ్రెడ్ హౌస్ ప్లేస్లో ఉంది. నేను నా ఫోన్తో ఆ మేడంకి కాల్ చేశా, కానీ ఆ మేడం కాల్ లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఏం చేయాలని నేను అనుకునే లోపల గేట్ తెరుచుకుంది. నేను బైక్ దిగి ఆర్డర్ని తీసుకొని టార్చ్ లైట్తో ముందుకి దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ స్విచ్ ఆన్ చేసా. హలో, ఫుడ్ డెలివరీ, మీ డెలివరీ తీసుకొచ్చాను అని అంటున్నా, కానీ ఎవరూ తలుపు తెరవడం లేదు. చుట్టూ అంతా చీకటి. కొంచెం సమయం నేను వెయిట్ చేశా. ఆ డోర్ ఒకసారిగా తెరుచుకుంది. అదే సమయంలో ఆ మేడం కూడా వచ్చింది. ఆ మేడం ఫేస్ చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ మీ ఆర్డర్ మీకేనా అన్నా నేను. అవును, లోపలికి రా, డబ్బులు తీసుకోవాలి కదా అని అన్నది ఆ మేడం. నేను తొందరగా ఆర్డర్ ఇచ్చి డబ్బులు తీసుకొని తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నా. ఆ మేడం నన్ను మళ్ళీ ఆపి, అరగంట ఆలస్యమైంది కదా, ఓ 10 నిమిషాలు కూర్చో, నీళ్ళు తాగడానికి నీళ్ళు తెస్తా అంటూ వెళ్ళింది లోపలికి. తర్వాత నాకు ఆ ఇంటి గురించి చిన్న చిన్న విషయాలు వింతగా అనిపిస్తున్నాయి. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి చాలా వింత శబ్దాలు రావడం ప్రారంభమయ్యాయి. మహిళ ఏడుస్తున్నట్టు అనిపించింది నాకు. ఎవరైనా ఉన్నారా అని నేను అడిగాను. ఆ మేడం భయంకరంగా నవ్వి, రారా 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 అంటున్నా పీక పట్టుకుపోయింది. ప్లీజ్ నన్ను వదిలే, ఏం చేయకు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా ప్లీజ్. నాలుగు నా చుట్టూ కూడా వచ్చాడు. నీ రక్తం తాకి నా కడుపు నింపుకుంటా. నీ 2 కళ్ళగుడ్లు పైకి చికెన్ కోసినట్లు కోసేస్తా. ప్లీజ్ హెల్ప్ చేయండి అని నేను గట్టిగా అరుస్తున్నాను, కానీ చుట్టుపక్కల ఎవరూ లేరు. బయట ఉన్న బావిలో పడేస్తా. నేను అక్కడ ఉన్న కిటికీ నుండి దూకి తప్పించుకొని బైక్ మీద వెళ్ళిపోయాను.